Hello everyone, welcome to our channel. రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి 2024 నుండి క్లాస్ 8 మీరు ఈ క్లాస్ ప్రాపర్గా విన్నట్లయితే ఒక 2 మార్క్స్ ఈ పాకెట్లో ఉన్నట్లే. సో గాంధీ బర్త్ నుండి డెత్ వరకు 1869 టు 1948 తను మరణించే వరకు జరిగిన ముఖ్య సంఘటనలు, తన పీరియడ్లో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటిని డిస్కస్ చేద్దాం. వీటిని ఒక క్లాస్ లాగా కాకుండా ఒక స్టోరీ లాగా చదువుదాం. దెన్ మనకు ఎక్కువ కాలం గుర్తుండిపోద్ది. సో మీరు నా క్లాసెస్ వినడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అయితే అవుతారు. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మనకి యూట్యూబ్ ప్లేలిస్ట్లో రైల్వే క్లాసెస్ అని 150 నియర్లీ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ అఫ్కోర్స్ ఇందులో ప్రతి వీడియో కూడా రైల్వేకి యూజ్ అయ్యేది. బట్ మీరు ఇంకా స్పెసిఫిక్గా వినాలనుకుంటే మాత్రం ఇవి వినడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, ఇక్కడ చూడండి. సో చాలా నీట్గా 1 మార్క్ డెఫినెట్లీ ఈ 23 మోడల్స్ నేర్చుకుంటే మీకు దాంట్లో ఉన్నట్లే. సో ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది, వినియోగించుకోండి. ఓకేనా, మనం క్లాసెస్ ఎక్కువ చెప్తూ ఉంటాం. ఓకేనా. సో రైట్, మహాత్మా గాంధీ జననం నుండి మరణం వరకు 1869 టు 1948 వరకు. సో ఈరోజు మాత్రమే 50% ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ అవబోతూ ఉంది. సో మళ్ళీ ఇప్పట్లో ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇండియన్ పాలిటీ, జీకే, కంప్యూటర్స్ ఈ 3 కూడా 50 రూపీస్కే ఈచ్ సబ్జెక్ట్, ఈచ్ 50 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, తీసుకోండి. అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్కి చాయిస్ లేదు, అండ్ తెలుగు మీడియంలోనే ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, డౌన్లోడ్ ఆప్షన్ లేదు, ప్రింట్కి చాయిస్ లేదు, తెలుగు మీడియంలో ఉంటుంది. కెమిస్ట్రీ అండ్ సైన్స్ స్కూల్ బుక్స్, ఇది సైన్స్ స్కూల్ బుక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే 95% కంప్లీట్లీ అయిపోయింది. ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. చాలామంది ఎన్సీఆర్టీ అండ్ స్టేట్ బుక్స్ డిఫరెంట్ అనుకుంటా ఉన్నా. రీసెంట్గా కనుక గత ఒక 2-3 ఇయర్స్ నుండి చూస్తే మాత్రం స్టేట్ బుక్సే ఎన్సీఆర్టీ బుక్స్ని స్టేట్ బుక్స్ కూడా కన్వర్ట్ చేసే యాజ్ ఇట్ ఈజ్ తెలుగులోకి. సో మీరు అది ఎప్పుడు చూడక మీకు తెలియదు అంతే. అరిథమెటిక్ 60 to 70% అయిపోయింది, 100 రూపీస్. ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్సు 250 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా 60 to 70% అయిపోయింది. ఇంకొక 10 డేస్లో మీకు సోషల్ అనేది కంప్లీట్లీ అయిపోతుంది. ఆల్మోస్ట్ పాలిటీ అయిపోయింది. మనకి ఇప్పుడు హిస్టరీ కూడా, మిడైవల్ హిస్టరీ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇంకొక 2-3 టాపిక్స్ ఏమున్నాయి. సో ఏమైనా జాగ్రఫీలో పెండింగ్ ఉంటే అది కూడా క్లియర్ చేస్తాను. సో ఈ మంత్ ఎండ్లో మాత్రం మీకు సోషల్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నుండి అరిథమెటిక్ పెండింగ్ క్లాసెస్ మనం చూద్దాం. ఓకే, సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను అక్కడ ఫోర్స్ చేసి చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. 1869 అక్టోబర్ 2వ తేదీన కరమ్చంద్ గాంధీ పుతలీభాయ్ దంపతులకు గుజరాత్లోని సుధమాపురి అను పోర్బందర్లో జన్మించాడు. ఎప్పుడంటే 1869 అక్టోబర్ 2న వారి యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుతలీబాయ్. ఇది నోట్ చేసుకోండి, ఈ కలర్లో ఫాంట్ రాశాను అందుకే. మహాత్మా గాంధీ గారి తాతగారి పేరు ఉత్తమ్ చంద్ గాంధీ, ఆయనకు ఓథా గాంధీ అని పేరు. మహాత్మా గాంధీ గారి తండ్రి గారి పేరు కరమ్చంద్ గాంధీ, ఈయనను కబా గాంధీ అని కూడా పిలుస్తారు. కబా గాంధీకి మొత్తం 4 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ 4వ భార్య నేమే పుతలీబాయ్. ఆమెకు పుట్టినవాడే మన మహాత్మా గాంధీ. ఈయనకు 3 కుమారులు, వారిలో చిన్నవాడు మహాత్మా గాంధీ. అంటే వాళ్ళకి ఎంతమంది సంతానం, 1 కుమార్తె, 3 కుమారులు. అందులో చిన్నవాడు మహాత్మా గాంధీ, ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. పూర్తి పేరేంటి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. పోర్బందర్లో గాంధీ యొక్క బాల్యం గడుస్తూ ఉంది. సుమారు 7 సంవత్సరాల వయసులో గాంధీ గారి తండ్రి గారి ఉద్యోగ నిమిత్తం పోర్బందర్ నుండి రాజ్కోట్కి వెళ్ళారు. అక్కడే ఒక ప్రైమరీ స్కూల్లో చేరడం కూడా జరిగింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామినర్. సుమారు 13 సంవత్సరాల వయసులో మహాత్మా గాంధీ గారికి కస్తూరిబాతో వివాహం జరిగింది. ఎన్ని సంవత్సరాల వయసులో అని అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామినర్. 13 years ఓల్డ్లోనే కస్తూరిబాతో వివాహం జరిగింది. ఎవరు తన భార్య అంటే కస్తూరిబా. వివాహమయ్యే సమయానికి ఆయన హై స్కూల్స్లో స్టడీ చేస్తూ ఉన్నాడు. కస్తూరిబాకి చదువు రాదు, బట్ క్యారెక్టర్ వైజ్ షీఈ్ ఎ గుడ్. సుమారు గాంధీకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి కరమ్చంద్ గాంధీ మరణించడం జరిగింది. 1887 సంవత్సరంలో
మహాత్మా గాంధీ గారు మెట్రికులేషన్ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత భావనగర్లోని శ్యామలా దాస్ కాలేజీలో చేరాడు. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ మావూజీ దావ్ అనే ఒక వ్యక్తి గాంధీజీ గారికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు. ఈయన ఇంగ్లాండ్కి పంపించి బారిస్టర్ చదవండి, బారిస్టర్ కావడం కొద్దిగా ఈజీ అండ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయనే ఒక సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్పట్లో ఇంగ్లాండ్కి వెళ్ళాలి అంటే సముద్రయానం గుండా వెళ్ళాల్సి వచ్చేది. సో సముద్రయానం గుండా అంటే మనకి అంత ట్రావెలింగ్ లేదు కనుక సముద్రయానం గుండా వెళ్ళాల్సి. అయితే వీళ్ళ క్యాస్ట్ వాళ్ళకి, మహాత్మా గాంధీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి సీ రూట్ మీద వెళ్ళడం అనేది నిషిద్ధం. సో ఆ విధంగా ఈయన వెళ్తా అనే వరకు వీరి యొక్క కుటుంబాన్ని నిషేధించడం కూడా జరిగింది. అంటే క్యాస్ట్ నుండి వెలివేయడం అంటాగా ఆ విధంగా. 1884 సెప్టెంబర్ 4వ తేదీన బొంబాయి నుండి ఓడలో ఇంగ్లాండ్కి బయలుదేరాడు. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనకి 1869లో పుట్టాడు, 1888లో ఇంగ్లాండ్కి వెళ్ళాడు, సౌత్ ఆఫ్రికాకి ఈ ఇయర్లో వెళ్ళాడు, ఇట్లా వచ్చాడు. ఇవి కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ బాగుంటుంది. సో మహాత్మా గాంధీ గారు బారిస్టర్ పరీక్ష పాస్ అయ్యారు. జూన్ 10th 1891 పట్టా చేతికి అందింది, అంటే 2-3 ఇయర్స్లోనే. జూన్ 11వ తేదీన ఇంగ్లాండ్లో పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు యాజ్ బారిస్టర్గా. జూన్ 12, 1891 మళ్ళీ భారతదేశానికి తిరిగి రావడం. సో 1888లో వెళ్ళాడు, 1891లో రావడం జరిగింది. మహాత్మా గాంధీ భారత్కి వచ్చే టైంకి వాళ్ళ అమ్మ అప్పటికే ఎక్స్పైర్ అయిపోయింది. బట్ ఆ విషయం మాత్రం ఆయనకి చెప్పలేదు, ఎందుకంటే చిన్న వయసే, అఫ్కోర్స్ చదువుకోవడానికి వెళ్ళాడు అనే ఆలోచనతో చెప్పలేదు. ఇంగ్లాండ్లో గాంధీజీ గారు చేసిన కార్యక్రమాలు అంతగా లేవు, ఎందుకంటే ఆయన చదువుకోవడానికి వెళ్ళాడు. సో ఆయన ఆ పనిలోనే ఉండడం జరిగింది. స్వదేశం వచ్చిన గాంధీ గారు బొంబాయి వెళ్ళి అక్కడ హైకోర్టులో కొంత అనుభవం గడిస్తూ హిందూ లా చదువుతూ కొంతకాలం బొంబాయి వెళ్ళాడు. కానీ అక్కడ కూడా 6 మాసాల కంటే లేడు, ఎందుకంటే బారిస్టర్ చదివి వచ్చాడు. సో ఆ చదువును మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్కి యూజ్ చేయాలిగా. సో హైకోర్టుకి వెళ్ళాడు, బాంబే హైకోర్టులో. అక్కడ కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుందని వర్క్ చేయడం కోసం వెళ్ళడం. ఆడ 6 months కంటే ఎక్కువగా బాంబే సెట్ కాకపోవడంతో మళ్ళీ రావడం జరిగింది. బొంబాయి వదిలి తిరిగి రాజ్కోట్కు చేరుకున్నాడు. అక్కడే ఇక స్వయంగా ఒక ఆఫీస్ పెట్టుకొని చిన్న చిన్నవి ఏమైనా వర్క్స్ ఉంటే చేస్తూ ఉన్నాడు. ఇంతలో పోర్బందర్ నుండి మేమన్ దుకాణం వారు గాంధీ గారి అన్నగారికి ఒక లెటర్ రాశారు. మాకు దక్షిణాఫ్రికాలో వ్యాపారం ఉంది, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళు కూడా. దక్షిణాఫ్రికాలో మనకు బిజినెస్లు ఉన్నాయి కదా, మీ తమ్ముడు ఈ మధ్యలోనే బారిస్టర్ చదివాడని తెలిసింది. సో తమ్ముడిని పంపితే మాకు కూడా యూజ్ ఉంటుంది, తనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తద్వారా మేము మీకు హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది, తను కూడా సంపాదించుకున్నట్టు ఉంటుంది, 105 పౌండ్ల సొమ్ము ఇస్తామని తెలియజేశారు. సో ఇదేదో మంచిగా ఉంది, తెలిసిన వాళ్ళు అనే ఆలోచనతో 1893 ఏప్రిల్ నెలలో దక్షిణాఫ్రికాకి గాంధీజీ బయలుదేరాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 1869లో పుట్టాడు, 1888లో ఇంగ్లాండ్కి వెళ్ళాడు, 1891లో తిరిగి వచ్చాడు, 1893లో మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. సో అప్పటికే గాంధీజీకి ఒక కుమారుడు జన్మించాడు. అప్పటికే మే నెలకి నేటాలు దేశంలోని డర్బన్ చేరుకున్నాడు. నేటాలు దేశంలో రైలులో జోహన్నెస్బర్గ్ నుండి ప్రిటోరియాకు వెళ్ళే మార్గంలో మారిట్బర్గ్ అనే స్టేషన్లో ఓ ప్రయాణికుడు గాంధీ గారిని ఎగాదిగా చూసి సాయించలేకపోయాడు. అతను మరొక 2-3 ఉద్యోగులను తీసుకొచ్చి ఆయనని ట్రైన్ అయితే దింపివేయడం జరిగింది. ఓకే, సో ఇది మనం చాలా మూవీస్లలో చూసే ఉంటాం. అయితే ఈయన గాంధీజీ వాగ్వాదించాడు, నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది, నేను మళ్ళీ ఎందుకు దిగాలి అది ఇదని. బట్ వాళ్ళు ఏం వినిపించుకోకుండా దింపడం అయితే జరిగింది. గాంధీజీ గారు ప్రిటోరియా చేరుకున్నాడు. ఇక్కడే తను వచ్చిన పని కొనసాగిస్తూ ప్రిటోరియాలోనే కొనసాగించడం జరిగింది. గాంధీజీ గారు ఫస్ట్ ఏమనుకున్నాడు అంటే, వాళ్ళు మేమందుకున్నాం, వాళ్ళు ఏమని చెప్పారు, కొంతకాలం చేయమనండి, వారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మాకు కూడా ఇప్పుడు అవసరం ఉంటుంది అని చెప్పారు. సో 1 year ఉందామనే ఆలోచనతోటే గాంధీజీ మొట్టమొదటగా వెళ్ళడం జరిగింది. అయితే ఆయన రిటర్న్ అయ్యే టైంకి ఏమైందంటే, నేటాలు శాసనసభలో సభ్యులను ఎన్నుకొనుటకు భారతీయులకు హక్కు లేకుండా చేసేందుకు ఒక బిల్లు గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ బిల్లు రద్దు అవ్వడంలో గాంధీజీ గారి కృషి ముఖ్యమైనది. ఇదే గాంధీ గారి మొట్టమొదటి విజయంగా చెప్పవచ్చు. ఆ నేటాలు అసెంబ్లీలో మన భారతీయులకు అప్పటికి చాలామంది ఉండేవాళ్ళు. సో వీళ్ళకు ఎలాంటి చాయిసెస్ ఇవ్వకుండా ఒక బిల్లు అయితే తీసుకొచ్చారు. సో ఆ బిల్లు తీసుకురావద్దు అనే ఆలోచనతో ఈయన కొద్దిగా గట్టిగా పోరాడడం, ఆ బిల్లు తీసుకురాకపోవడం, సో తద్వారా ఈయన సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు యాజ్ అ పొలిటికల్.
1894 మే 22వ తేదీన నేటాలు ఇండియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. ఇది గుర్తుపెట్టుకోండి. 1894 డేట్ అవసరం లేదు, మోస్ట్లీ ఇయర్ గుర్తుపెట్టుకోండి. నేటాలు ఇండియన్ కాంగ్రెస్ అనేది ఆవిర్భవించింది. దక్షిణాఫ్రికాలో గాంధీ గారికి మొదటగా గిరిమిటియా బంధు అనే పేరు వచ్చింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గిరిమిటియా బంధు అని ఎవరిని పిలుస్తారు అంటే మహాత్మా గాంధీ గారు. ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలో. ఓకేనా? సో ఈ విధంగా గిరిమిటియా అనగా ఖరారు పత్రం మీద సంతకాలు చేసేవారు. ఈ షూరిటీ సైన్ల మీద వాటిలలో అగ్రిమెంట్స్ రాసే వాటిలలో సైన్ చేసేవాడు. 1896 సంవత్సరంలో 6 నెలలు సెలవు తీసుకొని భారతదేశానికి తిరిగి ప్రయాణమయ్యాడు గాంధీజీ. సో ఆయన 1893లో వెళ్ళాడు కదా సౌత్ ఆఫ్రికాకి. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికైతే రావడం జరిగింది. అంటే పర్మనెంట్గా కాదు, జస్ట్ 6 మంత్స్. ఇక్కడ దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కార్యక్రమాల విషయాల గురించి, ఆ నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ గురించి, ఆ సమావేశం అక్కడ అసెంబ్లీలో జరిగిన విషయాల గురించి ఇక్కడ చర్చిస్తూ ఉన్నాడు. ఇక్కడ వారికి ఈ కార్యక్రమంలో భాగంగానే గాంధీజీ గారికి రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే. సో మహాత్మా గాంధీ గారికి రాజకీయ గురువు ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఎగ్జామినర్. గోపాలకృష్ణ గోఖలే. తిరిగి గాంధీజీ గారు కస్తూరిబా మరియు 2 పిల్లలు తమ బావగారి కుమారుడిని తీసుకొని సో ఇది విత్ ఫ్యామిలీ మళ్ళీ ఒకసారి దక్షిణాఫ్రికాకి వెళ్ళడం జరిగింది. వీడియో లైక్ చేయండి అమ్మ, షేర్ చేయండి. మంచివి ఏమొస్తాయో పక్కా టాపిక్స్ అవి చెప్పుకుందాం. ఆల్టర్నేట్ డేస్ కరెంట్ అఫైర్స్ కూడా చేద్దాం. రేపటి నుండి మీకు డైలీ టార్గెట్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. ఒక 5 minutes వీడియోనే ఉంటుంది, అది కూడా చూడండి. అవి ప్రిపేర్ అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మాత్రమే ఆఫర్ క్లోజ్ చేస్తా ఉన్నా, తప్పక తీసుకోండి. అండ్ బ్రిటిష్ వారికి బోయర్లకు జరుగుతున్న యుద్ధంలో గాంధీజీ గారు కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ఒక మిస్ అయింది. 1897 జనవరి నెలలో, అంటే 96లో వచ్చాడుగా, 6 months తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాడు. జనవరి నెలలో డర్బన్ చేరుకున్నాడు. గాంధీజీ గారి వృత్తి బాగా సాగుతున్నప్పటికీ దానివల్ల సంతోషం మాత్రం కలగలేదు. జీవితాన్ని రుజుమార్గంలో నడిపించాలని తప్పడంతో అక్కడ వేరే కార్యక్రమాలు కూడా చేపట్టడం స్టార్ట్ చేశాడు. బ్రిటిష్ వారికి మరియు బోయర్లకు జరుగుతున్న యుద్ధంలో గాంధీజీ గారు కీ రోల్ ప్లే చేశాడంట. ఫస్ట్ బోయర్ల యుద్ధం 1880-81, సెకండ్ బోయర్ల యుద్ధం 1889-1902. ఈ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 1897-99లో భారతదేశంలో క్షామం వచ్చినప్పుడు దక్షిణాఫ్రికాలో ఫండ్స్ రేజ్ చేసి ఆ ఫండ్స్ అంతా కూడా ఇండియాకి పంపించాడు గాంధీజీ. అండ్ అదేవిధంగా మళ్ళీ 99 చివరిలో స్వదేశానికి గాంధీజీ గారు రావడం జరిగింది. ఏమనుకున్నాడంటే దక్షిణాఫ్రికాలో నా పని అయిపోయిందిగా, ఈ స్వదేశంలో అక్కడ చేసిన అలాంటి కార్యక్రమాలు కొన్ని చేయాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చాడు 1899లోనే. దేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం అటు ఇటు తిరుగుతూ అప్పటికే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కనుక కాంగ్రెస్ సమావేశాలను పరిశీలిస్తూ దక్షిణాఫ్రికాలో జరిగిన విషయాల గురించి ఇక్కడ ప్రజలను చైతన్యపరచడం, తద్వారా అలాంటి కార్యక్రమాలు అయితే చేపడతాను. సో 1902 వరకు స్వదేశంలోనే ఉన్నాడు. అంటే 1899 ఎండ్ ఆఫ్ వచ్చి 1902 వరకు ఇక్కడే ఉండి మళ్ళీ ఒక సంవత్సరం వెళ్ళొస్తానని తిరిగి దక్షిణాఫ్రికాకి ఈసారి సింగిల్గా వెళ్ళాడు. త్వరగా హిందూ దేశం వెళ్ళి స్థిరపడాలనే కాంక్ష వదులుకొని 1902లో ఏమనుకున్నాడు వెళ్ళాడు, ఒక 1 yearలోనే మళ్ళీ ఇండియాకి వెళ్దామని వెళ్ళాడు. బట్ కుదరదు ఇప్పట్లో అనే ఆలోచనతోటి ఫ్యామిలీని కూడా రప్పించుకున్నాడు. పెద్ద కుమారుడు ఇక్కడే ఉన్నాడు. తిరిగి 13 సంవత్సరాల తర్వాతనే భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. అంటే 1902లో వెళ్ళిన మనిషి 13 సంవత్సరాల తర్వాత, అంటే ఇండియాకి ఎప్పుడు వచ్చాడు, 1915 NRA డే జనవరి 9th తిరిగి రావడం జరిగింది. సో 1903 దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ప్రారంభించాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 1903లో దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ప్రారంభించాడు. ఇది గుజరాతీ, హిందీ, తమిళ్, ఇంగ్లీష్లో ముద్రించేవారు. దీని యొక్క ఎడిటర్ ఎవరు అంటే మన్సుఖ్ లాల్ నాజర్. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు తప్ప 10 సంవత్సరాల పాటు 1914 వరకు నడిచిన ఈ పత్రికలో ప్రతి ఎడిషన్లో కూడా గాంధీజీ యొక్క వ్యాసాలు ఉండేది. సేఠ్ అబ్దుల్లా గారు గాంధీ గారిని భాయ్ అని సంబోధించేవారు. గాంధీజీ గారిని దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిగా పిలిచింది ఏంటిది, గిరిమిటియా బంధువు. బట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది మాత్రం భాయ్. ఇది మనకి శంకర్ దాదా జిందాబాద్ మూవీలో ఉంటుంది భాయ్. సో 1904లో ఫినిక్సిస్ సంస్థను జాపించాడు.
1908లో గాంధీజీ గారు మొదటిసారిగా జైలుకి వెళ్ళడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిసారిగా గాంధీజీ ఎప్పుడు జైలుకి వెళ్ళాడని అడుగుతూ ఉంటాడు. హిందూ దేశస్తులకు సంగ్రామ స్వరూపం బోధపరిచేందుకు ఒక కొత్త పదాన్ని సృష్టించే మార్గంలో మొదటగా సదాగ్రహం, అంటే ప్రజెంట్ సత్యాగ్రహం అనుకుంటున్నాగా అదే సదాగ్రహం అనుకున్నాడు. తర్వాత దాన్ని సత్యాగ్రహంగా మార్చాడు. సో ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 1907లో మొదటిసారిగా గాంధీజీ గారు ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ల యాక్ట్కి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించాడు. మొట్టమొదటిసారిగా దేనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించాడు అడుగుతాడు ఎగ్జామ్లో. సత్యాగ్రహం అంటే ఏంటిది? నిజాలు చెప్పడం, ఎదుటివారికి ఏం ఇబ్బంది కలిగించకపోవడం. గాంధీజీ గారికి పిల్లల పేర్లు ఇది కూడా అడుగుతాడండి. హరిలాల్, మణిలాల్, రామ్దాస్, దేవదాస్. టాల్స్టాయ్లో 1910లో ఆశ్రమాన్ని స్థాపించాడు. ఇది కూడా అడుగుతాడు. టాల్స్టాయ్లో ఆసియా సమాజాన్ని నిరోధించడానికి ఏషియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనుకున్నాగా అదే. దీనికి వ్యతిరేకంగా 1907లో సత్యాగ్రహం ప్రారంభించాడు. 1914లో గోపాలకృష్ణ గోఖలే గారి కోరిక ప్రకారం గాంధీజీ గారి ఇంగ్లాండ్కి 1914 జూలైలో వెళ్ళి అక్కడి నుండి 1915 జనవరి 9న గాంధీజీ కుటుంబం స్వదేశానికి రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ పాయింట్ ఇక్కడ రేజ్ అవుతుంది. గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుండి ఎప్పుడు బయటికి వెళ్ళాడు అని క్వశ్చన్ అన్నప్పుడు 1914 సంవత్సరంలోనే ఆయన వెళ్ళిపోయాడు. బట్ గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు వచ్చారు అన్నప్పుడు ఆయన ఎప్పుడు వచ్చారు? 1915 జనవరి 9న. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? దాన్నే మనం ఎన్ఆర్ఐ డేగా మనం చదువుతూ ఉంటాం, జనవరి 9th. ఇక ఇండియాలో జరిగిన విశేషాలు మనం చూద్దాం. గాంధీజీ 1915లో 46 ఇక్కడ అడుగుతాడండి, ఏ ఏజ్లో వచ్చాడు అని అడుగుతాడు. 46 ఏజ్లో జనవరి 9న స్వదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశం యొక్క ప్రజల పరిస్థితులు అధ్యయనం చేస్తూ 1 year మొత్తం దేశ సంచారం చేయడం జరిగింది. 25 మే 1915 అహ్మదాబాద్ వద్ద తన స్నేహితులు, అనుచరులు సత్యాహింసల భావాలన్నీ నేర్చుకున్నట్టుకు ఆచరించడానికి సబర్మతి ఆశ్రమాన్ని, ఇది కూడా గుర్తుపెట్టుకుని 1915 అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. అండ్ గాంధీజీ మొదటి సత్యాగ్రహ పోరాటం భారతదేశంలో 1917 బీహార్లోని చంపారాన్లో ప్రారంభించాడు. మనం ఇది మిడేవల్ హిస్టరీలో చూసాం, చంపారాన్ ఘటన. బీహార్లోని చంపారాన్ రైతులు తమ భూమిలో 3/20th పార్ట్ అనేది ఖచ్చితంగా నీలమంద అనేది సాగు చేసి దీన్నే తీన్ కతియా రివాజ్ అంటారు. తీన్ కతియా రివాజ్ అనగా ఏంటి అని అడుగుతాడు ఎగ్జామినర్. 3/20th పార్ట్ నల్ల మందును పండించి తీరాలి ఇది. సో దక్షిణాఫ్రికాలో గాంధీజీ పోరాటాలను వీరందరూ కూడా సో ఈయనను అప్రోచ్ అయితే మంచి జరుగుతుందేమో అనే ఆలోచనతో అప్రోచ్ అవ్వడం, వారి తరపున పోరాడడం, కొద్దిగా అందులో విజయం అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ 1918లో అహ్మదాబాద్ కార్మికుల వేతనం 35% పెంచేలా కృషి చేశాడు. కేత్ జిల్లాలో 1918లో పంటలు దెబ్బతిన్నాయి. సో దాని మీద కూడా పోరాటం చేశాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా 1918 నుండి 1919 వరకు గుజరాత్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాడు. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 1924లో భారతీయ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నాడు. కర్ణాటకలోని బెల్గాంలో సమావేశం జరిగింది. మీకు వీలైతే 1925 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది తెలియజేయండి, ఒక లేడీ. ఓకేనా? నెక్స్ట్ 1919లో ప్రవేశపెట్టిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఫిబ్రవరిలో సత్యాగ్రహ సభని కూడా గాంధీజీ స్థాపించాడు. సో ఇది రౌలత్ బిల్ పాస్ ఎప్పుడైంది అనేది క్వశ్చన్ అడగవచ్చు. March 18th, 1919. ఓకేనా? సో వచ్చే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం, ప్రాపర్గా చదవండి. వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అది. ఓకే, రౌలత్ చట్టానికి వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగానే 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఘటన మారణహోమం కూడా జరిగింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. పంజాబ్లో జరిగిన ఈ దారుణ దమనకాండ గురించి సమాచారం తెలియజేయడంతో సో త్రూఅవుట్ ఇండియా కొద్దిగా భయక్రాంతమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ బిరుదుని త్యజించాడు, అంటే వదిలేశాడు. సో క్వశ్చన్ ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడంటే, ఈ జలియన్ వాలాబాగ్ ఘటన ఆధారంగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన ఏ బిరుదును త్యజించాడు అంటే నైట్హుడ్ బిరుదు. దక్షిణాసియాలో ముస్లిం సామ్రాజ్యాలపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్నీతి నుండి కాపాడడానికి 1919లో
అలీ సోదరులు మొదలుపెట్టిన ఉద్యమమే ఖిలాఫత్ మూమెంట్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, మనం హిస్టరీలో చూసాం, మోడర్న్ హిస్టరీలో. ఖిలాఫత్ కమిటీ 1920 ఆగస్టు 31న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. సో ఈ టైంలో వైస్రాయ్ ఎవరండి? లార్డ్ చెమ్స్ఫర్డ్. నెక్స్ట్ 1922లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా గ్రామంలో, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, చౌరీ చౌరా ఘటన ఎప్పుడు జరిగింది అడుగుతాడు ఎగ్జామ్లో. 1922 యూపీలో. ఇది 3000 మంది రైతులతో నిర్వహిస్తున్నారు. అంటే రైతులతో ఒకటి సమావేశం అయితే నిరసన తెలుపుతూ ఉన్నారు. సో వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఇక ప్రజలందరూ కూడా దగ్గర స్టేషన్కి వెళ్ళి ధ్వంసం చేయడం, అందులో పోలీసులు కూడా చనిపోవడం. సో ఇట్లాంటి ఇష్యూ అయితే జరిగింది. ఈ ఇష్యూ జరిగినప్పుడు ఏమనుకున్నాడంటే గాంధీజీ, వీళ్ళు ఇంకా ఈ సత్యాగ్రహాన్ని అంటే అహింసను అలవాటు చేసుకోలేకపోయారు అని కొద్దిగా హట్ అయితే మళ్ళీ ఈ జాతీయోద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. సో 1922 మార్చి 10న గాంధీజీ అరెస్ట్ చేయబడ్డాడు. 6 years కారాగార శిక్ష విధించారు. 1924న ఆరోగ్య కారణాల రీత్యా రిలీజ్ అవ్వడం. అప్పటికే కాంగ్రెస్ మితవాదులు అతివాదులుగా విడిపోయింది. మీకు వీలైతే మనం క్లాస్ చెప్పుకున్నాము ఒకసారి, మోడర్న్ హిస్టరీలో ఉంటుంది. మితవాదులు అతివాదులు ఎప్పుడు విడిపోయారు, ఎప్పుడు కలిశారు, ఏ సమావేశంలో కలిశారు, వీలైతే మితవాదులు ఎవరెవరు, అతివాదులు ఎవరెవరు అనేది కమెంట్ చేయండి. అండ్ 1922లో డిసెంబర్లో సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. 1927లో సైమన్ కమిషన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ స్థితిగతులు ఎలా ఉంటాయనే అంశంపై. ఒకవేళ మీకు ఫ్రీడమ్ ఇస్తే, మీరు అసలు ఒక రాజ్యాంగం ఇస్తే మిమ్మల్ని మీరు రూల్ చేసుకునే క్యాపబిలిటీ ఉందా లేదా అనే అంశంపైనే ఇది. సో దీని సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3న భారతదేశంలోని బొంబాయిలో అడుగుపెట్టింది. వెరీ ఇంపార్టెంట్ అండి డేట్, ఖచ్చితంగా అడుగుతాడు. ఏ రోజున అడుగుపెట్టింది అంటే 1928 ఫిబ్రవరి 3న. వీళ్ళు కొన్ని పాయింట్స్ రేజ్ చేసి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాటిపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. సో భారతదేశ యువతలో కదలిక పెరిగింది. దేశవ్యాప్తంగా యువజన సంఘాలు ఏర్పడ్డాయి. మొదటి అఖిల భారత బెంగాల్ విద్యార్థుల సదస్సు 1928 ఆగస్టు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. 1924 అక్టోబర్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించబడింది. అదేవిధంగా 28లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా పేరు మార్చారు. దీనికి నాయకత్వం వహించింది చంద్రశేఖర్ ఆజాద్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, 1928 జూన్ 12న బార్డోలి సత్యాగ్రహం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్. బార్డోలి సత్యాగ్రహం అనగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు రావాలి. ఇదే సమయాన 1928లో లాఠీ దెబ్బలతో గొప్ప పంజాబీ నాయకుడు లాలా లజపత్ రాయ్ మరణించారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాలా లజపత్ రాయ్ ఎప్పుడు మరణించారు? 1928. ఈ విధంగా అడుగుతాడు ఎగ్జామ్లో, లేదా లాఠీ దెబ్బలతో మరణించిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. ఇది నెక్స్ట్ 1928 డిసెంబర్లో భగత్ సింగ్, ఆజాద్ రాజ్గురులు లాఠీ చార్జ్ చేయించిన బ్రిటిష్ పోలీస్ శాండర్స్ని హత్య చేయడం, అంటే ఈయన మరణించిన తర్వాత. 1929 ఏప్రిల్ 8న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబును భగత్ సింగ్, బీకే దత్ విసిరారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా, 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్గురులను ఉరిదీయబడడం జరిగింది. ఫిబ్రవరి 27, 1931 అలహాబాద్లోని పార్కులో పోలీస్ ఎదురు కాల్పులో చంద్రశేఖర్ ఆజాద్ మరణించడం కూడా జరిగింది. గాంధీజీ గారు తిరిగి క్రియాశీలక రాజకీయాలకు రావడం, 1928 డిసెంబర్లో జరిగిన కలకత్తా కాంగ్రెస్కి హాజరవ్వడం జరిగింది. సో మనం ఈ సెషన్ మొత్తం, అంటే ఈ క్లాస్ సెషన్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ గాంధీనే ఫోకస్ చేసాం మనం. ఓకే, సో మోడర్న్ హిస్టరీ మొత్తం కాదు, ఓన్లీ గాంధీని ఫోకస్ చేసే. సో ఆయన పీరియడ్లలో ఆయన ఇన్వాల్వ్ అయిన ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం అంతే. ఓకే, సో దీనికి బుక్ ఏదంటే మనం సత్యశోధన ఆటోబయోగ్రఫీ ఉంటుంది, ఆ బుక్ నుండే మనం ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా మంచి బుక్. 1929 లాహోర్ కాంగ్రెస్ సదస్సు జవహర్లాల్ నెహ్రూని అధ్యక్షతన చేయింది. పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించారు. ఎప్పుడు పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించింది అని అడుగుతూ ఉంటాడు. 1929 డిసెంబర్ 31న నూతనంగా ఆమోదించిన త్రివర్ణ పతాకం మొదటిసారిగా ఎగరవేయడం. 1930 జనవరి 26న నిర్ణయించబడింది మొదటి స్వాతంత్ర దినోత్సవం.
మనం ప్రజెంట్ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26ని మనం జరుపుకుంటూ ఉంటాం కదా. దాన్ని ఆ జనవరి 26 తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇది పూర్ణ స్వరా తీర్మానం మనం ఆ రోజే చేసుకోవడం జరిగింది. 1929లో చేశారు కదా. ఏమని 1930 జనవరి 26న మనం స్వాతంత్రంగా ప్రకటించుకోవాలని. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అండ్ 1930 మార్చి 12న తన ప్రఖ్యాత దండి యాత్రలో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించాడు. ఎంపిక చేసుకున్న 78 మంది అనుచరులతో 28 డేస్ సబర్మతి ఆశ్రమం నుండి 388 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏప్రిల్ 6న డేట్ గుర్తుపెట్టుకోండి చేరుకున్నాడు దండికి. వైస్రాయ్ వచ్చేసి అప్పుడు లార్డ్ ఇర్విన్ అండి. అండ్ బ్రిటిష్ ప్రభుత్వం 1930లో లండన్లో సైమన్ కమిషన్, ఇంతసేపు ఆ 27లో చూసుకున్నాక సైమన్ కమిషన్ ఆ రిపోర్టుపై చర్చించడానికి 3 రౌండ్ టేబుల్ సమావేశాలని రెడీ చేసింది. సో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి పిలిచింది భారతీయ నాయకుల్ని, బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు. దీనికి జాతీయ కాంగ్రెస్ ఏం వెళ్ళలేదండి. గాంధీజీ 1931 సెప్టెంబర్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. ఓకేనా. గాంధీజీ 1931 సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. దీనికి గల కారణం ఏంటి అంటే ప్రభుత్వం కాంగ్రెస్తో ఒక ఒప్పందం చేర్చుకుంది. అదే లార్డ్ ఇర్విన్ గాంధీజీల ఒప్పందం. వెరీ ఇంపార్టెంట్. లార్డ్ గాంధీజీ ఇర్విన్ల ఒప్పందం 1931 మార్చ్ 5న సంతకాలు చేయడం జరిగింది. తద్వారానే ఈయన సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. ఎందుకంటే ఫస్ట్ది ఫ్లాప్ అయిపోయింది, ఎందుకంటే కాంగ్రెస్ బైకాట్ చేసింది కనుక. సో ఇట్లా మనం బైకాట్ చేస్తా అంటే పనికిమాల మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని ఎలానైనా ఒప్పిద్దామనే ఆలోచనతో వాళ్ళైతే ఇది ఒకటి జరుపుకున్నారు. మనం దీని గురించి మోడర్న్ హిస్టరీలో డిస్కస్ చేసాం, ఒకసారి చూడాలి. 1932 నవంబర్లో కాంగ్రెస్ నాయకులు కూడా లేకుండానే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. సో ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైంది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మేజర్గా మనం చెప్పుకోవచ్చు. సో వీటి ఫలితంగానే, అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితంగానే భారత ప్రభుత్వ చట్టం 1935 రావడం జరిగింది. సో ఈ ఒప్పందం అంటే ఈ లార్డ్ ఇర్విన్ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే అప్పటి వరకు అరెస్ట్ అయిన ఖైదీలు ఏమైనా ఉంటే వాళ్ళను విడుదల చేయాలి, ఉప్పు తయారు చేసుకునే హక్కు కల్పించాలి, పీకటింగ్ అంటే నిరసనలు తెలిపే అవకాశం ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ కండిషన్స్ పెట్టింది. వాళ్ళు ఓకే చేశారు. అండ్ 13 సంవత్సరాల వయసులో గాంధీజీ కాంగ్రెస్ పిలుపునకు స్పందించి విదేశీ పాలనపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన సాహసోపేతమైన రాణి గైడ్ నిలియాని నాగాలాండ్ ఉద్యమం చేసింది. గైడ్ నిలియాని ఈమె ఏ ఉద్యమం? నాగాలాండ్లో ఉద్యమం చేసింది. 1932లో పట్టుబడి జైలుకి వెళ్ళి స్వతంత్ర భారత ప్రభుత్వ అంటే మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆమెను రిలీజ్ చేశారు. అంటే దగ్గర అన్ని ఇయర్స్ జైల్లోనే ఉంది. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక సంఘాన్ని 38లో ఏర్పాటు చేశారు. 32లో ప్రభుత్వం కాంగ్రెస్ని అణిచివేయడానికి చాలా ప్రయత్నించింది. 32లో గాంధీజీ ఇతర కాంగ్రెస్ నాయకులు అరెస్టు చేయబడ్డారు. 34 నుండి కాంగ్రెస్ ఉద్యమాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 34 to 39 గాంధీజీ రాజకీయాల లేడీగా. 36లో మొదటి అఖిల భారత రైతు సంఘం, అఖిల భారత కిసాన్ సభ స్వామి సహజానంద అధ్యక్షుడిగా 1936లో స్థాపించబడింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. 39లో సుభాష్ చంద్రబోస్ మరియు అనుచరులు ఫార్వర్డ్ బ్లాక్ని స్థాపించారు 1939లో. అండ్ జర్మనీ విస్తరణకు హిట్లర్ పథకాన్ని అనుసరించి నాజీ జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో సెకండ్ వరల్డ్ వార్ అయితే 1939లో ప్రారంభమైంది. సో బ్రిటన్, ఫ్రాన్స్లు పోలాండ్ పక్షాన నిలబడ్డారు. జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ 1940లో దేశాన్ని విభజించమని, స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ అనే కొత్త రాజ్యాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశాడు 1940లో. 1940లో అక్టోబర్లో గాంధీజీ ఎంపిక చేయబడిన కొద్ది మంది వ్యక్తులతో పరిమితి సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. బ్రిటన్ యుద్ధం అంటే అక్కడ వాళ్ళు వార్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా కొద్దిగా లిమిటెడ్గానైతే చేయడం జరిగింది. సో ఈ ప్రకటించిన వాళ్ళలో మొట్టమొదటి సత్యాగ్రహి వినోబా భావే. అడుగుతాడండి 1940లో గాంధీజీ ప్రకటించిన పరిమిత సత్యాగ్రహానికి మొట్టమొదటి సత్యాగ్రహి ఎవరు? వినోబా భావే. అండ్ నెక్స్ట్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1942 ఆగస్టు 8న బొంబాయిలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించడం. ఈ సమావేశంలో గాంధీజీ విజయమో వీర స్వర్గమో డూ ఆర్ డై అనే నినాదం కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంలో వైస్రాయ్ వచ్చేసి లార్డ్ లిలింగ్లో 1942లో భారతదేశ విముక్తి కొరకు
ఆజాద్ హిందూ ఫౌజ్ నేషనల్ ఇండియన్ ఆర్మీని స్థాపించాడు. సుభాష్ చంద్రబోస్ స్థాపించడం జరిగింది. 43లో జపాన్ సహాయంతో బ్రిటిష్ పాలనపై సాయుధ పోరాటం నడిపేందుకు జపాన్కి వెళ్ళాడు చంద్రబోస్. ఇక్కడే ఐఎన్ఏచే అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీచే నేతాజీగా పిలువబడ్డ సుభాష్ చంద్రబోస్ జై హింద్ నినాదం ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ 1942-45 వరకు ఎలాంటి కార్యక్రమాలు అయితే రాజకీయ కార్యక్రమాలు జరగలేదు. 1945లో యుద్ధంలో జపాన్ ఓడిపోవడం, ఐఎన్ఏ కూడా ఒబియస్లీ ఓడిపోయినట్లే. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించినట్లయితే ఒక న్యూస్ అంతే. సో బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇవ్వడానికి వాళ్ళు ఈ టైంలో, ఎందుకంటే అప్పటికే సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, చాలా లాస్ అయిపోయారు. సో యుద్ధంలో బ్రిటిష్ గెలిచినప్పటికి కూడా ఆస్తి నష్టం చాలా జరిగింది. సో ఈ విధంగా ఉండడం వల్ల అప్పటికే సోవియట్ యూనియన్ కొద్దిగా డెవలప్ అవ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇబ్బందిగానే రావడం జరిగింది. తద్వారా ఇచ్చేద్దాం వీళ్ళకి అనే ఆలోచనతో 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ యాట్లీ ప్రకటన అంటాం. 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని ఏమని చెప్పాడంటే 1948 జూన్ నాటికి బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వదిలి వెళ్తారని ప్రకటించారు. అంటే ఇంకొక 1 yearలో మీకు ఫ్రీడమ్ ఇస్తా ఉన్నామని ప్రకటించడం జరిగింది. ఎట్ ద టైం వైస్రాయ్ వచ్చేసి లార్డ్ మౌంట్ బాటన్. సో లార్డ్ మౌంట్ బాటన్ 1947 మార్చిలో భారతదేశానికి రావడం, కాంగ్రెస్ ముస్లిం లీగులతో ఒక చర్చ జరిపి సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఏమంటే దేశం స్వతంత్రం అవుతుంది కానీ ఐక్యంగా ఉండదు, దేశం విభజించబడుతుంది. అంటే అప్పటికి అంతా ఒకటే కదా. సో ఫ్రీడమ్ అయితే ఇస్తూ ఉన్నాం, బట్ ఒకటే యునైటెడ్గా మాత్రం ఉండట్లేదు. పాకిస్తాన్ అనేది ఒకటి కొత్తది ఏర్పడబోతూ ఉంది, ఇండియా అనేది ఇలానే అని చెప్పడం జరిగింది. సో 1947 జూన్ 3న ఈ విధంగా ప్రకటన చేశారు. ఇండియా పాకిస్తాన్ స్వతంత్ర దేశాలు కాబోతున్నాయన్న ప్రకటన ఈరోజు చేయడం జరిగింది. జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్ మొదట్లో నిరాకరించే కలవడానికి ప్రజాభిప్రాయం మేరకు జునాగఢ్ సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్లో, హైదరాబాద్ ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్ 1947 అక్టోబర్లో కలిశారు. సో వీటి గురించి కూడా మన మోడర్న్ హిస్టరీలో ఈ ఒక్క టాపిక్ గురించి ఇది చూడండి, ఈ చిన్న దాని గురించి మనం ఒక లెసన్ చెప్పుకున్నాం చూడండి. అండ్ 1947 ఆగస్టు 15న ఆనందోత్సాహాలతో ప్రథమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. భారత ప్రజలకు సత్యం, అహింస, ప్రేమ, ధైర్యం, మానుషత ప్రబోధించిన గాంధీజీ స్వతంత్ర సమరంలో మత విద్వేషాలకు గురైన బాధితులను ఓదారుస్తూ ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నాడు వాట్లలో. 1948 జనవరి 30న సాయంత్రం 5:17 బిర్లా హౌస్లో, ఢిల్లీలోని బిర్లా హౌస్లో నాథూరామ్ వినాయక్ గాడ్సే గాంధీజీపై కాల్పులు జరపడం, దేదీప్యమానంగా వెలిగిన దీపశిఖని ఆర్పివేశం, చనిపోవడం జరిగింది గాంధీజీ. సో ఈ టైంలో 1947 జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రధానిగా మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం చేయించారు. గాంధీజీ గారిని మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురుదేవ్ అని పిలిచింది గాంధీజీ. స్వాతంత్ర బిల్లు ప్రకటన ఫిబ్రవరి 20, 1947. పార్లమెంట్లో బిల్లు జూలై 4, 1947. మౌంట్ బాటన్ ప్రణాళిక జూన్ 3, 1947. ఆమోదము బిల్లుకి జూలై 18, 1947. అమలు ఆగస్టు 15, 1947. సో ఈ విధంగా మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ క్లాస్లో మనం ఫోకస్ చేసిందే డెప్త్గా వెళ్ళకుండా ఇంపార్టెంట్ పాయింట్స్, బర్త్ టు డెత్ వరకు జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం డిస్కస్ చేసాం. మనం ఇందులో కంప్లీట్లీ డెప్త్కి వెళ్ళాలి, ఇక్కడ ఆ డెప్త్కి వెళ్ళలేదు. సో ఇక్కడ రౌలత్ యాక్ట్ అనుకోండి, అది మోడర్న్ హిస్టరీలో మనం డిస్కస్ చేసాం కంప్లీట్లీ. అండ్ జలియన్వాలా బాగ్ డిస్కస్ చేసాం, రౌండ్ టేబుల్ డిస్కస్ చేసాం, గాంధీ ఇర్విన్ పూనా ప్యాక్ట్ డిస్కస్ చేసాం. సో అన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో చాలా నీట్గా ఉంటుంది, ప్రాపర్గా ప్రిపేర్ అండ్ డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద